తను ఉండింది సినిమా ఫీల్డ్లో, ఉమ్, మోస్ట్లీ గ్లామర్ ప్రపంచంలోనే తిరుగుతున్నాడు. ఉమ్, అక్కడో ఇక్కడ అందగాడు హీరో కాబట్టి అక్కడో ఇక్కడో ఈయన గోకకపోయినా ఇతన్ని కూడా ఇట్టిని హీ అని పల్లికలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, ఇంకా సమ్ టైమ్స్ లొంగకూడదు అంటే లొంగకూడదు, మందు గిందు తాగే వాళ్ళకి అప్పుడప్పుడు లొంగిపోతూ ఉంటారు, చెప్పలేము. ఉమ్, అలా అని నేను అంటే ఇతనికి ఏం సపోర్ట్ చేయట్లా. ఈ సిచ్యువేషన్లో నేనెంత నువ్వంతే అన్నట్టు ఉంది అవును. కాబట్టి నేను నేను ఇప్పుడు వన్ సైడెడ్గా నేను ఉండలేను, మాట్లాడలేను. ఉమ్. అది సంగతి. ఈయన చేసేది కానీ వీళ్ళ కరెక్ట్. గొడవలో అనవసరంగా ఇద్దరు మూడు బ్లేమ్ అవుతున్నారు. మిగతా క్యారెక్టర్స్ మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఉమ్, మీ ఇంట్లో జరగాల్సిన గొడవలు కొద్ది గొప్ప మీరు సెలబ్రిటీలు అయ్యో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యో సినిమా హీరోయిన్లు అయ్యో లేకపోతే ఆమె ఏదో డాన్సులు గిన్సులు చేసో వాట్ ఎవర్. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందో తెలియదు కానీ ఆ పిల్లవి కూడా ఆల్మోస్ట్ అదేంటిది ఓవర్ డోస్ గ్లామర్స్ ప్రదర్శించే పాటల వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూడు తన ఇన్స్టా. గౌతమి చౌదరి చూడు ఇన్స్టా చూడు, ఇప్పటికీ ఉంటాయి, ఈ రోజు కూడా ఉంటాయి. ఉమ్, దెన్ మరి అప్పుడు ఆ హస్బెండ్ కనిపిస్తుంది కదా, ఉమ్, ఈమె ఇలా డాన్స్ చేసి పెట్టినప్పుడు ఎవడో కామెంట్ పెట్టి నీ అది బాగుంది నీ ఇది బాగుంది అని కామెంట్లు పెడతాడు. అప్పుడు ఆ హస్బెండ్ కూడా ఉంటుందిగా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే నా ఇష్టం అంటే. ఉమ్, ఆ కామెంట్లు నాకు ఇబ్బందిగా ఉన్నాయి, నువ్వెవరితోనో తిరుగుతున్నావు నాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఉమ్, నువ్వు పెట్టే వీడియోలలో కింద వచ్చే కామెంట్లు కూడా నీ హస్బెండ్కి ఇబ్బందిగానే ఉంటాయి. ఉమ్, కంపల్సరీ. వాడు ఏవేవో మాట్లాడుతున్నారు, కామెంట్లు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఉన్నాయి లైవ్లో. ఉమ్, ఇన్స్టా ఓపెన్ చేస్తే వచ్చేస్తాయి నీకు, అమ్మాయి పేరుతో ఇప్పటికీ ఉన్నాయి డాన్స్లు, నేను చూపిస్తాను, ఉమ్. ఐ విల్ షో యూ. అంటే ఎప్పుడు తన ఇష్టానికి వాల్యూ ఉంటుందా? ఉంటది. చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ డాన్స్లు అవి చేసుకోకూడదా? చేసుకోవచ్చు మా, చేసుకోవచ్చు, కానీ నువ్వు చేయడంలో తప్పు లేదు. వాడు ఫీల్ అయినా కూడా నువ్వు చేయడం తప్పు, నీకు నీ హస్బెండ్ ముఖ్యమైనప్పుడు. అట్లా అది, నీకు నీ హస్బెండ్ ముఖ్యమైనప్పుడు అతను ఫీల్ అవుతున్నాడు అని తెలిస్తే నువ్వు చేయడం తప్పే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఈ అమ్మాయి ఏది పెళ్ళైతే మాత్రం అలా చేయకూడదా, పెళ్ళైతే మాత్రం రకరకాల పోజుల్లో ఫోటోలు ఇవ్వకూడదా, పెళ్ళైతే మాత్రం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండకూడదా. ఉండొచ్చు, కానీ పబ్లిక్ నిన్ను నీ ఫోటో చూసి టెంప్ట్ అయ్యి కామెంట్లు పెట్టేలాగా ఉండకూడదు. అందరు పెళ్ళైన వాళ్ళు అలా పెట్టరు కదా, అది సంగతి. అది ఆ హస్బెండ్కి ఇబ్బంది అన్నప్పుడు నువ్వు నీ హస్బెండ్ని గౌరవించాలి. అప్పుడు నువ్వు నీ హస్బెండ్ కూడా నీ మాటను గౌరవించి ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడు. నువ్వు నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అన్నప్పుడు అతను కూడా నా ఇష్టం నేను అలాగే ఉంటా అంటున్నాడు. పెళ్ళి ఆమె ప్రెగ్నెంట్ చేసి తర్వాత తన ఇష్టం వచ్చినట్టు ఉంటే అది ఓకేనా? అంటే ఇప్పుడు అంటే మీకు పెళ్ళై ప్రెగ్నెంట్ సఫర్ అయిన వీడియోస్ కూడా ఆమె పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, అవి చూడలేదా? చూసా. మరి అది నీ వైపే ఉంది కదా, నువ్వు సఫర్ అయ్యే వీడియోలు నీ వైపే ఉన్నాయి, మరి అతను సఫరింగ్ వీడియోలు నువ్వు పెట్టలేదే. నువ్వేమంటే అతను ఎంత సఫర్ అయి ఉంటాడో, నీ మాటలు కూడా అలా ఇబ్బందికరంగానే ఉంటాయి కదా, నీ బూతుల వల్ల కూడా వాళ్ళ ఫ్యామిలీ హర్ట్ అవుతుంది కదా, మరి అవన్నీ పెట్టలేదే నీ ఇష్టాలు. దెన్ ఎప్పుడన్నా ఎవరైనా సరే నా తప్పు లేదనే చెప్తారు బయటకు వచ్చేవాళ్ళు, 100% నా తప్పేం లేదు అనే చెప్తారు. మరి అవతలోడు ఎందుకు హర్ట్ అవుతారు నీ తప్పు లేకపోతే? అసలు గొడవ ఎందుకు అవుతుంది నీ తప్పు లేకపోతే? పొద్దున్న లేవగానే మీ ఆయన ఏంటే అని చెప్పి 4 దన్నేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రాగానే ఏంటే అని 4 దన్నేసి పడుకోడుగా. నువ్వు కనిపించిన వెంటనే అత్త నీ మొహం మీద నీళ్లు పోసి, మీ మావయ్య రాగానే వాకింగ్ నీ మీద కుర్చీలు ఇసిరేసి, ఇవేం చెయ్యరే. సంథింగ్ ప్రతి గొడవలో ఇద్దరు ఉంటారు, 2 చేతులు కలిస్తేనే చెప్పాలి, ప్రతి గొడవలో ఇద్దరు ఉంటారు. నేను అమాయకుడిలా ఉన్నాను, ఆయన పొద్దున్న లేచిన నా మీద తిట్టి పోస్తాడు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు గొడవ ఎవరికి? గౌతమి చౌదరికి, ధర్మ మహేష్. అవును, మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు లాగడం గౌతమి చౌదరి? అదే కదమ్మా, అందరినీ లాగుతుంది. ఫస్ట్ ఏమో నీ ఎవరెవరు అడ్రస్ లేని క్యారెక్టర్లను లాగావు, వాళ్ళందరిని ఎందుకు లాగుంటే సరే మా అడ్రస్ లో ఉన్న క్యారెక్టర్లు లాగుతాను చెప్పి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొస్తున్నావు. నీకు కావాల్సింది న్యాయం జరగడమా పగ తీర్చుకోవడమా? ఆ ఒక్క క్లారిటీ ఉంటే ఈ సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. నీకు కావాల్సింది ఏంటి? న్యాయమా పగ తీర్చుకో. పోనీ కనీసం నాలాగా ఇంకో అమ్మాయికి కాకూడదని నేను ఇక్కడికి వచ్చానట్టు కూడా లేదు నీ సిచ్యువేషన్. ఎంతసేపు అట్లా కూడా అది కనిపిస్తుంది. అలా నాకేం నీకు కనపడొచ్చు, మహేష్ అనే వాడి చేతిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నీకు కనపడుతుంది నాకు కనపడలేదు, మేబీ నీ ఆలోచన ఒకటి నా ఆలోచన ఒకటి, అందరికీ కనబడాలని లేదుగా తన సిచ్యువేషన్. కామెంట్లు పెట్టే 10 మందిలో 5గురికి ఆమె పెయిన్ కనిపిస్తుంది, 5గురికి ఆమె నెగిటివ్గా కనిపిస్తుంది. దట్స్ ఆల్. నేను నాకు సపోర్ట్ కాదు, అలానే సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. నిజంగా అయ్యో ఓ మై గాడ్ అనిపించేలాగైతే ఏమీ లేదు.
ఎవ్వరికి చెల్లించట్లా. నీకంటే రోజు రోజు గొడవ పెరుగుతానే ఉంది. అండ్ సో కాల్డ్ ఇప్పుడు చెప్తున్నాను, పేర్లు అడక్కు. ఒక మంచి న్యూస్ రిపోర్టర్ ఎవరైతే కూర్చొని ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి అంటున్నాడో ఆ న్యూస్ రిపోర్టర్ కూడా చేసిన రాజకార్యాలు నాకు తెలుసు. పిచ్చెక్కి ఇంట్లో ఉంది ఆ అమ్మాయి కూడా. అర్థమైందా? అట్లా. సో ఎవడు కూడా దేని గురించి మాట్లాడడానికి అర్హత ఎవడికి లేదు. ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడే అర్హత ఇంకెవడికి లేదు చెప్పాలి అంటే. ఇక్కడ బాధితురాలు ఆవిడైనా బాధితుడు అతనైనా వాళ్ళిద్దరు కలిసి న్యాయస్థానంలో అంటే తోడ్చుకోవాలి. ఇప్పుడు అంతే. ఆమె చాలా ఛానల్ కూడా తిరిగి ఏమో నాకు తెలియదు, వదిలేసే కొన్ని. నన్ను అనవసరంగా లాగొద్దు. నేను అంతవరకు నేను సగం సగం చెప్పానంటే అంతవరకు వదిలి కట్ చేసేది. దాని మన ఇంకా చెప్తే బాగుండు అనే ఉత్సుకత నీకు ఉంటుంది కానీ నాకు ఉండదు. కట్ చేసే. సో వాట్ ఎవర్. ఇప్పుడు ఎవడైతే ఇది పెద్ద దీన్ని డీల్ చేస్తున్నాడో వాళ్ళు కూడా శుద్ధపూసలేం కాదు. అందరి చరిత్రలు నాకు తెలుసు. సో అంటున్నా, వీళ్ళ గురించి మాట్లాడే అర్హత ఆ న్యూస్ రిపోర్టర్ కూడా లేదు. అండ్ ఆ అబ్బాయి గురించి మాట్లాడే అర్హత అంతకంటే లేదు. ఎందుకంటే వాడు చేసిన దరిద్రాలు కూడా నాకు తెలుసు కాబట్టి. సో ఏదేమైనా సరే వీళ్ళ కేసు న్యాయస్థానంలోకి వెళ్తేనే పర్ఫెక్ట్ సొల్యూషన్ అందరికీ జరుగుతుంది. మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్లాడుకున్నా మధ్యలో వాళ్ళకంటూ కొంత పిల్లలు ఉంటేనే ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇట అట, లేదా అప్పుడప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు అక్కడ, ఇట్లాంటివి. బాధ్యతలు ఖచ్చితంగా తీసుకుంటాడని చెప్తున్నాడు ఓపెన్గా. సంబంధాల గురించి అంటావా, నీకు వార్త తిరుగుతున్నావు అన్నాడు. కానీ ఇప్పటివరకు ఆ అబ్బాయి నువ్వు వీళ్ళతో తిరుగుతున్నావు, నీకు బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళకి మెసేజ్ చేసావు అని అనట్లా తను. కాకపోతే ఆ అమ్మాయి ఇన్స్టా చూసి అర్థమైతే ఎంతమంది అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నారో చూడండి కింద. దెన్ కానీ అబ్బాయి దాన్ని ఎత్తిపడవట్లేదే. ఇప్పటికీ అయిందండి, ఇదంతా అయిపోయింది, గొడవ అయితే అయింది, ఇప్పుడు ఎందుకు అవన్నీ బయట పెడుతున్నారు, ఏంటో నెక్స్ట్ చెప్పండి అన్నట్టే కూర్చున్నాడు. ఇందాక కూడా ఒక రిపోర్టర్ దగ్గర ఆ అబ్బాయి వచ్చాడు చూడు. ఆ అబ్బాయి ఏ ఛానల్కి అయితే వెళ్ళాడో ఆ ఛానల్లో ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు ఇంకా ఏవో చెప్తుంటే ఇది కాదు అంటున్నాడు. ఆ అబ్బాయి రాకుండా ఆయన వాయిస్లు వినిపించిన ఇంకొకటి ఎవడో అవుతున్నాడు. ఎవరైనా సరే అబ్బాయి ఈ కేసు గురించి మాట్లాడే అర్హతలు ఎవరికి లేదు. ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా అంత శుద్ధ పూసలు కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.